నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో నడు నొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి, సయాటికాకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ వర్ధన్ గారు ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నుంచి. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఆయుర్వేదం యొక్క బ్యూటీ అంటే ఏంటి, ఏం చెప్తారు? ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల, ఆయుర్వేదిక్ మెడిసిన్కి రిమైనింగ్ మెడిసిన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆ యూనిక్నెస్ ఆయుర్వేదంలో ఏం? చాలా యూనిక్ క్వశ్చన్ అండి. ఒకటండి, అంటే దేర్ ఆర్ మెనీ సైన్సెస్, మెనీ ఫీల్డ్స్ ఆఫ్ మెడిసిన్స్. అంటే అలోపతి ఉంది, హోమియోపతి ఉంది, యునాని ఉంది, ఆయుర్వేదం ఉంది, సిద్ధ ఉంది. అలా ఇండియాలోనే ఆయుష్ అని ఇవన్నీ కూడా ఇండియన్ మెడికల్ సిస్టమ్స్ ఉన్నాయి. అలా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే బోలెడన్ని మెడికల్ సిస్టమ్స్ ఉన్నాయి. కాకపోతే ఆయుర్వేదము సనాతనము నిత్య నూతనము అని చెప్తారు. అంటే దిస్ ఈజ్ ఏ స్టోరీ, 5000 year old స్టోరీ అండి. 5000 సంవత్సరాల నుంచి ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్న సిస్టమ్ అంటూ ఏదైనా ఉంది అని అంటే ఆయుర్వేదము అని చెప్తాం. పెద్ద పెద్ద అలోపతిక్ టెక్స్ట్ బుక్స్లో కూడా దిస్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్తారు. అంటే ఇది అన్నిటికీ మూలము అని అర్థం అన్నమాట. సో దీంట్లో సింపుల్ ప్రివెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే మన ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ దాకా అండ్ సర్జికల్ ఆస్పెక్ట్స్ దాకా కూడా చెప్పబడి ఉన్నాయి. ఈవెన్ మీరు విల్ బీ ఆస్టానిష్డ్ టు నో, ఫాదర్ ఆఫ్ సర్జరీ ఈజ్ సుశ్రుత అంటారు. సుశ్రుత అంటే సుశ్రుత మహర్షి ఆయుర్వేదం నుంచి వచ్చిన వాడే. అంటే మన అన్ని మూలాలు, ఇప్పుడున్న సిస్టమ్స్ అన్ని మూలాలన్నీ కూడా ఆయుర్వేదంలోనే ఉన్నాయి. సో ఇలా ఆయుర్వేదం గురించి చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే బయట ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఆయుర్వేదం మందు వేసుకోగానే చాలా లేట్గా పనిచేస్తుంది, మందు వేసుకోగానే వేడి చేస్తుంది, మందు అన్నిట్లో పనిచేయదు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఇవాళ నేను ఒక చిన్న మిత్ క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంది. ఆ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిందండి. అప్పుడు కూర్చోబెట్టి యోగానో లేకపోతే ఆయుర్వేదమో ఇప్పించే పరిస్థితి అయితే కాదు. ఎమర్జెన్సీ మెడిసిన్లో బెస్ట్ మెడిసిన్ అలోపతిక్ మెడిసిన్. అటు వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, వచ్చేయాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అనటామికల్ డిఫెక్ట్స్ ఉంటే అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ బెస్ట్ మెడిసిన్. అదే ఫిజియోలాజికల్ చేంజెస్ ఉన్నాయి, హార్మోనల్ కరెక్షన్సే ఉన్నాయి, లేదా గట్ రిలేటెడ్ కండిషన్సే ఉన్నాయి, ఆర్థరైటిస్ లాంటి కండిషన్సే ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ కూడా, క్రానిక్ డిజార్డర్స్ అన్నిటికీ కూడా ఆయుర్వేదమే బెస్ట్గా పనిచేస్తుంది. దీంట్లో స్పైనల్ కేర్ ఇంకా బాగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. కాలర్ ఉన్నారు, తీసుకుందాం. మోహన్ గారు ఫ్రమ్ హైదరాబాద్. హలో మేడం. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం సార్, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు బ్యాక్ సైడ్ లాగా ఉంది నాకు. బ్యాక్ సైడ్. ఓకే. అచ్చా, బ్యాక్ సైడ్ ఇక్కడ చూపించుకోలేదు, మామూలుగా ఇప్పుడు చూపిస్తే వచ్చింది కాబట్టి. మీ వయసు ఎంత? 43 ఉంటుంది సార్. ఏం పని చేస్తుంటారు? మామూలుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే నేను అడిగే పాయింట్ ఏంటంటే, కూర్చొని చేసే ఉద్యోగమా, నిలబడి చేసే ఉద్యోగమా, తిరుగుతూ ఉంటారా? అక్కడక్కడ తిరుగుతుంటాం, ఫీల్డ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ కంప్యూటర్ వర్క్ ఉంటుంది. ఓకే. ఇంకా 2-3 క్వశ్చన్స్ వేస్తాను, ఏమనుకోకండి. ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఏమైనా చేస్తారా? మామూలుగా వాకింగ్ చేస్తాం సార్. వాకింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్ అయితే చేయను, వాకింగ్ చేసి అంతవరకు ఉంటాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వెన్ను నొప్పి అని అంటే మాత్రం మీరు కొంచెం మారితే, అంటే కొంచెం జీవన విధానాలు మార్చుకోగలిగితే ఆ నొప్పి పూర్తిగా నార్మల్ అయిపోతూ ఉంటుందండి. తినే ఆహారంలో కొంచెం మార్పులు చేసుకోవాలి. న్యూట్రిటివ్ ఫుడ్, ఫ్యాట్ కొంచెం తీసుకోవాలి. అంటే నెయ్యి లాంటి పదార్థాలు, లేకుంటే నాన్ వెజిటేరియన్ లాంటివి మీరు తినేటట్టయితే నాన్ వెజిటేరియన్ తింటే తొందరగా బాగవుతుంది. న్యూట్రిషన్ ఆస్పెక్ట్ ఒకటి చూసుకోండి. స్పెసిఫిక్గా న్యూట్రిషన్ కావాలి అని అంటే మీ శరీర ధర్మాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది. దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కలవండి. మీ శరీర ధర్మాన్ని బట్టి న్యూట్రిషన్ అనేది డిసైడ్ చేయొచ్చు. రెండవది, మీరు మినిమం ఎక్సర్సైజ్ చేయడం నేర్చుకోండి. సింపుల్గా చెప్పాలంటే కోర్ మజిల్ని బిల్డప్ చేయాలండి. కోర్ మజిల్ బిల్డ్ కావాలంటే మీ స్పైనల్ మజిల్ స్ట్రాంగ్ కావాలి. ఈ రెండు స్ట్రాంగ్ కావాలంటే మీరు పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయాలి. ఓన్లీ వాకింగ్ చేస్తానంటే కుదరదు. చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. వచ్చి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారు, సార్ ఈజ్ దేర్ ఎనీ సీక్రెట్ ఫర్ ఎ హెల్దీ స్పైన్ అని.
అంటే ఏదైనా ఒక చిన్న సీక్రెట్ చెప్పండి సార్ హెల్దీ స్పైన్ని కాపాడుకోవడానికి అంటారు. సింగిల్ మెడిసిన్ కానీ, సింగిల్ థెరపీ కానీ, సింగిల్ ఎక్సర్సైజ్ కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. దానికి ఏం అవసరము? డిసిప్లిన్ అవసరం. దేనికి డిసిప్లిన్ అవసరము? మీ స్పైన్ని ప్రొటెక్ట్ చేయడంలో డిసిప్లిన్ అవసరం. అంటే మీ స్పైన్ని కాపాడుకోవడంలో డిసిప్లిన్ అవసరం. ఆ డిసిప్లిన్ ఉంటే ఏమవుతుంది? ఫ్రీడమ్ వస్తుంది, అంటే స్వాతంత్రం వస్తుంది. దేనికి ఫ్రీడమ్ వస్తుంది? ఫ్రీడమ్ టు వాక్, ఫ్రీడమ్ టు వర్క్ అండ్ ఫ్రీడమ్ టు లివ్ పెయిన్ ఫ్రీ లైఫ్ అంటాం. అంటే మీరు నడవడానికి, మీ పని చేసుకోవడానికి, మీరు నొప్పి రహిత జీవితాన్ని గడపడానికి మీకు ఆ స్వాతంత్రం కలుగుతుంది. అదంతా ఎప్పుడు కలుగుతుంది? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు, మీరు కరెక్ట్ అయిన డిసిప్లిన్ని పాటించినప్పుడు. అలాంటి డిసిప్లిన్ నిజంగా కావాలి, మీ శరీరాన్ని బట్టి కావాలి అంటే ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబరు. మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఫోన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వస్తే డాక్టర్స్ ఉన్నారు, ట్రైన్డ్ థెరపిస్ట్ ఉన్నారు. మీకు కావాల్సిన విధంగా మీకు ఏం కావాలి అనే దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్స్ చెప్తూ ఉంటాం. అండ్ నా ఇప్పుడు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే చూసింగ్ ద బెస్ట్ అండ్ జెన్యూన్ డాక్టర్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్ అయిపోయింది. సో ఎలా చూస్ చేసుకోవాలి ఒక డాక్టర్ని ఆయుర్వేదిక్ రిలేటెడ్? ఒకటండి, అంటే గూగుల్ రివ్యూస్ని బట్టి మాత్రం అస్సలు మీరు డాక్టర్ని సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే సింపుల్గా చెప్తాను, కాంపిటీటర్సే నెగిటివ్ రివ్యూలు రాయిస్తారు. సో రివ్యూలను బట్టి ఎప్పుడు మీరు డిసిషన్ తీసుకోకండి. నేను ఒకటే కోరుకుంటాను, ఒకటే చెప్తాను పేషెంట్స్కి, మీరు ఏ డిసీజ్ అయినా, వెదర్ ఇట్ ఈస్ స్పైనల్ కేర్, ఎనీ కేర్, న్యూరో కేర్, ఆర్థో కేర్, ఏదైనా ఫస్ట్ మీరు వెళ్ళేది దేనికి? జెన్యూన్ ఒపీనియన్ కోసము అని అనుకోండి. మీ ట్రీట్మెంట్ మొత్తం అయిపోతుంది, ఈ డాక్టర్ దగ్గరికి పోతుంది అనే విశ్వాసం ఫస్ట్ పెట్టుకోకండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చూయించుకోండి. మీకున్న క్వశ్చన్స్ మీరు ఫస్ట్ హోంవర్క్ చేసుకోండి. ఇది క్వశ్చన్స్ నేను అడగాలి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా ఇస్తున్నాడు ఈ డాక్టర్ అనేది మీ రేటింగ్స్ మీ అంతలో మీరు వేసుకోండి. ఎవరికి వాళ్ళు రేటింగ్స్ వేసుకోవడంలో ఈ కాలంలో అందరూ దిట్ట. సో దాంట్లో డౌటే లేదు. రేటింగ్స్ వేసుకోండి. అదే ఫీల్డ్లో ఉన్న ఇంకా 2 డాక్టర్లను కలవండి. 3 డాక్టర్లను కలిసినాక మీకు ఓపిక ఉంటే ఇంక 2 కలవండి. ఆ 3 డాక్టర్లలో ఒకరిని చూస్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ చేయించుకునే ముందే మీ క్వశ్చన్స్, మీ ఫార్ములేషన్స్ అన్నీ అడిగేయండి. మీ అన్నిటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నారు, జెన్యూన్గా ఆన్సర్ ఇస్తున్నట్టు అనిపిస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. సో బెస్ట్ డాక్టర్ అంటూ అన్నీ ఎవరికి వాళ్ళే బెస్ట్ డాక్టర్ అండి. నన్ను అడిగితే నేనే బెస్ట్ డాక్టర్ అంటాను, ఇంకొకరు అడిగితే ఇంకొకరు బెస్ట్ డాక్టర్ అంటారు. అలా కాదు, మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరే డిసైడ్ చేసుకోవాలి. అండ్ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ యువర్స్. ఆయుర్వేదంలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉండిందా? అండ్ క్యూరెన్సీ పర్సంటేజ్ ఎంత ఇవ్వగలుగుతారు? ఒకటండి, అంటే మీరు అన్ని చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, బట్ ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింప్లర్. ఆయుర్వేదంలో కాయ బాల గ్రహోర్ధ్వాంగ శల్య దంష్ట్ర జరా వృషయ్ అనే ఒక కొటేషన్ ఉంటుంది. ఫస్ట్ చరక సంహిత ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్లో శ్లోకం ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఆయుర్వేదం అష్టాంగ ఆయుర్వేదం అంటాం. అష్టాంగాలు కలిగిన ఆయుర్వేదం. కాయ చికిత్స అంటే ట్రీటింగ్ ద బాడీ, అంటే ఫిజికల్ ట్రీట్మెంట్ చేసేది, అంటే ఇప్పుడున్నటువంటి ఇంటర్నల్ మెడిసిన్ అన్నమాట. బాల చికిత్స అంటే కిడ్స్ పీడియాట్రిక్ వింగ్ అన్నమాట. గ్రహ అంటే మన ఇన్ఫెక్షన్స్ అండ్ మిగతా వాటికి ఏవైతే ఉంటాయో గ్రహ చికిత్స అంటాం. విష చికిత్స. గ్రహోర్ధ్వాంగ, ఊర్ధ్వాంగ అంటే ఈఎన్టీ అంతా కూడా ఆయుర్వేదంలో ఒక భాగంగా ఉంటుంది. శల్య అంటే సర్జికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఆయుర్వేదం ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అని అంటే ఇప్పుడు పర్టైన్డ్ ఓన్లీ టు యానల్ రీజియన్ అన్నట్టుగా అయిపోయింది సర్జికల్ ఆస్పెక్ట్. అంటే పైల్స్, ఫిషరు, ఫిస్టులా వీటికి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉంది. క్షారసూత్ర అనే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది బెస్ట్ ఆఫ్ ద రెస్ట్ ట్రీట్మెంట్సే. ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా ఒప్పుకోవాల్సిందే. శల్య దంష్ట్ర అంటే విష చికిత్స అంటాం. ఇప్పుడు పాము కాటుకు వీటన్నిటికీ ఊర్లలో ఇప్పటికీ పసరమందు పోసి చికిత్స చేస్తున్నారు. అదంతా కూడా దంష్ట్ర చికిత్స వస్తుంది. జరా చికిత్స ఇది చాలా యునీక్ సిస్టమ్ అండి. 60+ ఉన్న వాళ్ళకి లేదా 40 నుంచే 60 ఏళ్ళు రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అని చెప్పేటువంటి శాస్త్రం జరా చికిత్స. ఇది యాంటీ ఏజింగ్ చికిత్స అని కూడా చెప్తాం. సో ఇప్పుడున్న మీరు సీరంలు రాసుకోండి, ఇవన్నీ రాసుకోండి.
వెనకటి శాస్త్రంలో చెప్పిన కొన్ని పాయింట్స్ వింటే ఇంత చిన్న దాంతో ఇంత యంగ్గా కూడా మనం తయారు కావచ్చా అని చెప్పబడిన సూత్రాలు కూడా ఉన్నాయి. కాయ బాల గ్రహోర్ధ్వాంగ శల్య దంష్ట్ర జరా వృషై. జరా చికిత్స వృష చికిత్స అంటే ఇదంతా సెక్షువల్ మెడిసిన్ అండి. ఇక్కడ సెక్షువల్ మెడిసిన్ అనే దగ్గర ఇట్స్ నాట్ అబౌట్ మేల్ సెక్షువాలిటీ ఆర్ ఫీమేల్ సెక్షువాలిటీ, ఇట్స్ అబౌట్ ఫర్టిలిటీ ఆల్సో. శాస్త్రం ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు గెట్ నెక్స్ట్ ప్రోజని, అంటే నెక్స్ట్ జనరేషన్ని పుట్టించడమే పర్పస్ ఆఫ్ లైఫ్. ఆ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి? ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఉండాలా, స్ట్రాంగ్ జనరేషన్ ఉండాలా, లేకపోతే అల్టిమేట్ జనరేషన్ ఉండాలా అని చెప్పే శాస్త్రము వృష చికిత్స. దీంట్లో ముందు అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర నుంచి మొదలు పెడితే అసలు పెళ్ళి కాకంటే ముందు ఏం చేయాలి, పెళ్ళైన తర్వాత ఏం చేయాలి, పిల్లల కోసం ఏం చేయాలి, ఇద్దరు పార్ట్నర్స్గా ఎలా ఉండాలి, సక్సెస్ఫుల్ సొసైటీ ఎలా ఉండాలి అనేది కూడా చెప్తారు. సో ఈ 8 అంగాలుగా చెప్పబడినటువంటి శాస్త్రము ఇప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్లో ఈవెన్ అనస్థెటాలజీ కూడా ఆయుర్వేదంలో ఉంది. సో అంత అడ్వాన్స్ లెవెల్లో ఆయుర్వేదం వెళ్తుంది. కాకపోతే అందరూ వినేవాళ్ళు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఆయుర్వేదం అనగానే అదేదో 5000 సంవత్సరాల స్టోరీ, ఇంకా ఇప్పటికీ అదే నడుస్తుంది అని అనుకుంటారు. కానీ దాంట్లో రీసెర్చ్ అనేది చాలా ట్రెమండస్గా రీసెర్చ్ జరిగింది. చాలా గొప్ప పుస్తకాలు వచ్చాయి, గొప్ప డాక్టర్స్ ఉన్నారు, గొప్ప సైంటిస్టు కూడా ఉన్నారు దాంట్లో. అండ్ ఆయుర్వేదం ట్రీట్మెంట్ కోసం ఎవరైనా వస్తే డయాగ్నైజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ప్రాసెస్ తర్వాత ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్లో డిఫరెన్స్ ఏముంటుంది కంపేర్? ఒకటండి, అంటే వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు స్పైనల్ ఎయిల్మెంట్ మాట్లాడతాను, స్పైన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. స్పైనల్ ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు ఎక్స్రే తీసుకొని ఎంఆర్ఐ తీసుకొని వస్తారు. సో ఆయుర్వేదంలో ఎక్స్రేని చూసి ట్రీట్మెంట్ చేసేది లేదు, ఎంఆర్ఐని చూసి ట్రీట్మెంట్ చేసేది లేదు. దే ఎయిడ్ ఇన్ డయాగ్నోసిస్, అంటే మన చేసే డయాగ్నోసిస్కి అది ఒక హెల్ప్ అవుతుందే కానీ దాన్ని బేస్ చేసుకొని ఇతర వైద్య విధానాలు వాళ్ళు చేసే ప్రక్రియ ఆయుర్వేదంలో ఉండదు. ఆయుర్వేదంలో శరీర ధర్మం అనేది ఇంపార్టెంట్, ప్రకృతి అనేది ఇంపార్టెంట్, ఆ బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఆ బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ని స్టడీ చేసి దాని గురించి మళ్ళీ దశవిధ పరీక్షలు, అష్టవిధ పరీక్షలు, త్రివిధ పరీక్షలు అని ఉంటాయి. అది మేము చూసి, అంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మొహం చూసి ఆయన వేషభాషలు చూసి చెప్పేయచ్చు. కాకపోతే అవన్నీ ట్రూ ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే 10 పరీక్షలు ఉంటాయి, దశవిధ పరీక్షలు, అష్టవిధ పరీక్షలు, త్రివిధ పరీక్షలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకొని పేషెంట్ యొక్క క్రైటీరియాని డిసైడ్ చేస్తాం. ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ కూడా ఇవ్వాలి. పేషెంట్ యొక్క ఆహార స్థితి, అంటే వాడి డైజెషన్ ఎలా ఉంది అనేది కనుక్కుంటేనే ట్రీట్మెంట్ చేయగలం. వ్యాయామ శక్తి ఎలా ఉంది అనేది కనుక్కుంటేనే ట్రీట్మెంట్ చేయగలం. వాడికి సాత్మ్యంగా ఏమున్నాయి అంటే ఏది కంపాటబుల్గా ఉంది వాడి బాడీకి అనేది కనుక్కుంటేనే ట్రీట్మెంట్ చేయగలం. ఇవన్నీ కూడా పాయింటర్స్ ఆయుర్వేదంలో ఆల్రెడీ ఉన్నాయి. అది కనుక్కున్న తర్వాత, వ్యాధి తీవ్రతను కనుక్కున్న తర్వాత, వ్యాధి స్టేజ్ని కనుక్కున్న తర్వాత అప్పుడు మందులకి ప్లే వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మందులు ఇస్తాం. ఆ మందులతో పాటుగా 4-folded ట్రీట్మెంట్ ఉంటుంది. మసాజ్డ్ బేస్ థెరపీ ఉంటుంది. స్పైనల్ గురించి మాట్లాడితే మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు ఉంటాయి. ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాము. మా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ అయినటువంటి ట్రీట్మెంట్ ఇది. ఇప్పటికీ ట్రీట్మెంట్ చేయడం వల్ల 1 million బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయగలిగాము. 4 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. సో రెండవది ఇంటర్నల్ మెడిసిన్స్ ఉంటాయి. డైట్ మేనేజ్మెంట్ ఉంటుంది, లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ పాటిస్తేనే ప్రొటెక్టింగ్ ద స్పైన్ ఆర్ బిల్డింగ్ ఏ హెల్దీ స్పైన్ అనేది జరుగుతుంది. కాలర్ ఉన్న తీసుకుందాం. నళిని గారు మంచిర్యాల నుంచి. హలో హలో అమ్మా, నమస్కారం తల్లి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి అమ్మా. నాకు ఈ మధ్య పెయిన్ నరం లాగడం స్టార్ట్ అయిందండి 2 months నుంచి. ఎక్కడి నుంచి అమ్మా? నడుములనా మెడల్నా? నడుము నుంచి అరికాలు వరకు. ఓకే. అయితే మన హాస్పిటల్కి వెళ్ళి ఎంఆర్ఐ తీపించుకున్నాక సయాటికా పెయిన్ అని చెప్పారండి. ఓకే. అయితే ఎంత ఆపరేషన్ కూడా చేయాలంటున్నారండి. మీ వయసు ఎంత? నా వయసు 35 అండి. ఎందుకు మరి 35 సంవత్సరాలకి ఎందుకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది మీకు?
నాకు చిన్న బాబు పుట్టేప్పుడు డిస్క్ ప్రాబ్లం కూడా వచ్చిందండి. మీకు అంటే డెలివరీస్ ఎట్లా, నార్మల్ డెలివరీసా, స్పైనల్ అనెస్థీషియా ఏమైనా ఇచ్చారా? లేదండి, నాకు 2 నార్మల్ డెలివరీస్. అయితే నాకు ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చేసి అనెస్థీషియా హ్యాండ్కి ఇచ్చారు. ఓకే, రైట్ హ్యాండ్ కి ఇచ్చారు. తర్వాత రైట్ హ్యాండ్ పెయిన్ నుంచి నెక్ వరకు వచ్చింది. మరి మీ బాబు కడుపుతో ఉన్నప్పుడు మీకు డిస్క్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? కింద పడ్డారా? లేదండి, కింద పడడం లేదు, ఏది లేదు. మీ వెయిట్ ఎంత ఉంటుంది అప్పుడు? నాకు అప్పుడు 45 అంతే. అప్పుడు డిస్క్ ప్రాబ్లం స్టార్ట్ అయిన టైం. ఓకే, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే అమ్మా, డెలివరీ టైంలో మినిమం ఒక 10 నుంచి 12 కిలోల వెయిట్ పెరుగుతుందమ్మా. అండ్ పొట్ట లోపల అంటే గర్భాశయంలో శిశువు ఉన్నప్పుడు వెనకాల స్పైన్ మీద అత్యధికమైనటువంటి ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ పడడం వల్ల డిస్కులు కొంచెం కదిలినట్టు అవుతాయి. ఇంకా ఏంటంటే డెలివరీకి ప్రిపేర్ చేయడం కోసము కొన్ని హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. దాంట్లో ఒక హార్మోన్ ఆక్సిటోసిన్ హార్మోన్ అంటాం. ఆ ఆక్సిటోసిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే బోన్స్ అన్నిటినీ రిలాక్స్ చేస్తుంది. మీ బాబుకి ఆ వెజైనల్ రూట్లో బయటికి రావడం కోసము, ఆ బోన్స్ అన్నిటినీ రిలాక్స్ చేయడం కోసము ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడు ఆ వెయిట్ని మీరు బేర్ చేయనప్పుడు ఆ డిస్కులు ఒక్కొక్కసారి పక్కకు జరిగిపోయినట్టుగా కూడా అవుతాయి. ఆ కండిషన్ తోటే మీకు డిస్క్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఇదంతా నేను వచ్చి ఉంటుంది అని చెప్తున్నాను, ఎందుకంటే మిమ్మల్ని చూడకుండా నేను కరెక్ట్గా చెప్పలేను, అజంప్షన్ మాత్రమే చెప్తున్నాను. 40 కిలోల వెయిట్ తోటి మీరు డెలివరీ బాబును మోసినప్పుడు అలా కలిగి ఉంటుంది. కానీ మీరు చేసి ఉండాల్సిన పని ఏంటంటే డెలివరీ తర్వాత దాన్ని కరెక్ట్గా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకురావాల్సి ఉంటుంది. అంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ, లేదా వెనకాల ఉన్నటువంటి కండరాలని బలోపేతం చేసుకోవడం కానీ, లేదా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడము, లేదా కరెక్ట్ థెరపీ తీసుకోవడం అనేది చేసి ఉండాల్సింది. అది చేయలేదు కాబట్టి వయసు పెరుగుతుండే కొద్దీ వాతం అనేది ఇంకా ఎక్కువ అవడం వల్ల నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇలా 42 రకాల లక్షణాలు కనబడతాయమ్మా. ఏదైనా వచ్చి ఉంటుంది. సో ఏదేమైనా మిమ్మల్ని చూడకుండా నేను మీకు ట్రీట్మెంట్ చెప్పడం కష్టం కాబట్టి స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తానమ్మా. 35 ఇయర్స్కే మీరు 60 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళలాగా ఉండిపోవాల్సిన అవసరం లేదు. మీ స్పైనల్ హెల్త్ని కంపల్సరీగా కాపాడుకోవచ్చు. స్పైనల్ హెల్త్ అంటే అదేదో పర్ఫెక్షనిస్ట్గా చేయాల్సిన పని కాదండి, కన్సిస్టెంట్గా చేసే పని. అంటే రోజు మీరు చేయాల్సినటువంటి పని. డబ్బులు సంపాదిస్తున్నారంటే రోజు మీరు వర్క్కి వెళ్తారు, డబ్బులు సంపాదిస్తున్నారు. అలానే మీ ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలన్నా, హెల్దీ స్పైన్ని సంపాదించుకోవాలన్నా ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ పీపుల్, వెదర్ ఇట్ ఈస్ హౌస్ వైఫ్స్, అంటే వర్కింగ్ పీపులే కానివ్వండి, హౌస్ వైఫ్సే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, ముసలి వాళ్ళే కానివ్వండి, మీ హెల్దీ స్పైన్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఇన్వెస్ట్ చేయాల్సిందల్లా మీ టైము, మీ డిసిప్లిన్. అండ్ డాక్టర్ గారు, అసలు మెడిసిన్స్ పక్కన పెట్టేస్తే ఈ థెరపీ ఎంతవరకు యూజ్ అవుతుంది ఈ రిలేటెడ్ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి? ఒకటండి, అంటే యూజువల్గా మా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఆల్మోస్ట్ సర్జరీ చెప్పాక, సర్జరీ అంటే భయం వేసి లేదంటే మిగతా వాళ్ళని చూసి కాంప్లికేషన్స్ చూసి మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఆ టైంలో కూడా కరెక్ట్గా డయాగ్నోస్ చేసి మా దగ్గర ఉన్న ఒక స్పెషల్ పాయింట్ చెప్తాను. ఫస్ట్ కన్సల్టేషన్లోనే ఇది సర్జికల్ కేసు అయితే బాబు ఇది సర్జికల్ కేసు నేను చేయలేనని చెప్పేస్తామండి, ఒప్పేసుకుంటాం. సో అన్వాంటెడ్ సర్జరీస్ని మేము అవాయిడ్ చేయడానికే ఉంటాము. సో నిజంగా సర్జరీ అవసరము, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ టు ట్రీట్ దట్ పేషెంట్, వాళ్ళని పంపించేస్తాం. మేము నిజంగా ట్రీట్మెంట్ చేయాలని అనుకుంటే, చెయ్యగలిగితే ఇన్ని రోజుల ట్రీట్మెంట్ చేయాలి, ఇన్ని రోజులలో ఇంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, దాంట్లో మీ పార్ట్ మీరేం చేయాలి, నేనేం చేయాలి, నా టీం ఏం చేయాలి అనేది ఫస్టే చెప్పేస్తాం. దాన్ని బట్టి సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా హ్యాపీ అండ్ స్మైలింగ్ సక్సెస్ స్టోరీసే ఉంటాయి. అండ్ ఫుడ్ విషయంలో మంచి ఫుడ్, చెడ్డ ఫుడ్ అనేది ఉండదు. మనం ఇంటేకి ఏం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు డాక్టర్. నేనైతే మీ క్వశ్చన్కి నేను ఏకీభవించినండి. మంచి ఫుడ్, చెడ్డ ఫుడ్ అనేది ఉంటుంది. కాకపోతే నాకు మంచి ఫుడ్ మీకు చెడ్డ ఫుడ్ కావచ్చు, మీకు చెడ్డ ఫుడ్ నాకు మంచి ఫుడ్ కావచ్చు. అంటే మనం డిసైడ్ చేయాల్సింది ఏంటి, కాజు తీసుకొచ్చి ఇక్కడ పెడితే అది మంచి ఫుడ్ అని మన ఇద్దరం అంటామండి. కానీ నేనంటాను మీ శరీర ధర్మం ఇట్ హ్యాస్ టు స్పీక్. మీ శరీర ధర్మాన్ని బట్టి ఫుడ్ డిసైడ్ అవుతుంది. శరీర ధర్మాలు అని అంటే 7 రకాల శరీర ధర్మాలు ఉంటాయండి.
వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, వాత పిత్త ప్రకృతి, పిత్త కఫ ప్రకృతి, కఫవాత ప్రకృతి, సమ ప్రకృతి అని ఉంటాయి. సో దాంట్లో మీ శరీర ధర్మానికి మీ వాత ప్రకృతి అనుకోండి, మీరు వెళ్ళి ఒక మిర్చి బజ్జీ తిని చూడండి, నెక్స్ట్ మినిట్ మీకు నొప్పులు ఎక్కువైపోతాయి. మీరు కఫ ప్రకృతి అనుకోండి, ఒక కటోర పెరుగు తినండి, మీకు నొప్పులు ఎక్కువైపోతాయి. సో శరీర ధర్మాన్ని బట్టి మీరు ఫుడ్ని డిసైడ్ చేయాలే కానీ మీకు ఇష్టమా, గుడ్ ఫుడ్డా, బ్యాడ్ ఫుడ్డా, ఇప్పుడు వచ్చే వాట్సాప్లో వచ్చేవి, యూట్యూబ్లో వచ్చేవి ఇవన్నీ చూసి వాడెవడో ఇస్తాడు లిస్టు, దీంట్లో ఇన్ని గ్రామ్స్ ఉంటుంది, దీంట్లో ఇంత ప్రోటీన్ ఉంటుంది, ఇంత ఫ్యాట్ ఉంటుంది, అది పోయి తినడం స్టార్ట్ చేసి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి శరీర ధర్మాన్ని బట్టి మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కలవండి, మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ప్రొఫిషియంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు అడగాలనుకుంటున్న క్వశ్చన్స్ అన్నీ అడిగేసి అప్పుడు స్టార్ట్ కండి. మనం ఏం చేస్తాము, వాట్సాప్ యూనివర్సిటీలో ఈరోజు ఏది ట్రెండింగ్గా నడిస్తే అదే మన ట్రెండ్. అలా ట్రెండ్స్ పెట్టుకోకూడదండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, అందరూ ఏకీభవించారు, అందరినీ నెయ్యి తినమంటాను. కానీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సగం మంది అంటారు, సార్ నాకు ఒళ్ళు వచ్చేస్తుంది, నేను వెయిట్ లాస్ డైట్లో ఉన్నాను సార్ అని. వెయిట్ లాస్ డైట్లో ఉంటే నీకు వాతం ఎప్పటికీ తగ్గదు, వాతం ఎప్పటికీ నార్మల్ కాదు, వాతం పెరుగుతూనే ఉంటుంది. వాతం పెరిగితే 42 రకాల లక్షణాలు కనబడతాయి. అశీతి వాత రోగాలు అంటాం, అంటే 80 వాత రోగాలు కలుగుతాయి. అంటే దీంట్లో సింపుల్గా చెప్తాను, గ్రీవవాతం మెడనొప్పి, కటివాతం నడుము నొప్పి, సంధివాతం మోకాలు నొప్పి, అపబాహుక వాతం ఫ్రోజన్ షోల్డర్, పక్షవాతం పెరాలసిస్, ఇవన్నీ వాత రోగాలే అండి. పెయిన్ అండ్ పెయిన్ఫుల్ కండిషన్స్ అన్నీ కలుగుతాయి. కాబట్టి మనం చేయాల్సిందేంటి, డైట్ సరిగ్గా ఫాలో చేయాలి. డైట్ కూడా ఏ డైట్ ఫాలో చేయాలి, న్యూట్రిషనల్ డైట్ అని కనబడే ప్రతి డైట్ తినకూడదండి, మీ శరీర ధర్మాన్ని బట్టి డైట్ తీసుకోవాలి. ఇలానే డీల్స్ ఫ్రేమ్వర్క్ అని ఉంది మా దగ్గర. డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో స్లీప్ మేనేజ్మెంట్. ప్రతి దాంట్లో కాంట్రవర్సీస్ ఉన్నాయండి. ఆ కాంట్రవర్సీస్ పూర్తి చేసుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే ఒక పర్సన్ యొక్క ఇంటెలిజెన్స్ దాగి ఉంటుంది. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మేము ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఏ ఎక్సర్సైజ్లు చేస్తే మంచిది, మళ్ళీ దీంట్లో కూడా నొప్పి రాగానే యోగాసనాలు వేయండి, సూర్య నమస్కారాలు వేయండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సూర్య నమస్కారాలు నిజంగా అందరికీ మంచిదా? నా దగ్గరికి మొన్న ఒక పేషెంట్ వచ్చాడు, వద్దన్నారంట వాళ్ళ ఇంట్లో, వాళ్ళ హస్బెండ్ వద్దంటూనే ఉన్నాడంట. ఆవిడ కూర్చొని ఒకటేసారి 101 సూర్య నమస్కారాలు వేసింది. అదే రోజు సాయంత్రం నుంచి లేవడం కూడా లేవట్లేదు. సో మన బాడీ కాన్స్టిట్యూషన్ ఏంటి, మనం నిజంగా చేయగలమా లేదా, వ్యాయామ శక్తి ఎంత, ఆహార శక్తి ఎంత, ఇవన్నీ డిటర్మైన్ చేయకుండా ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కానీ, డైట్ కానీ, మిరాకులస్ క్యూర్ కానీ, ఒక్క రెమెడీ కానీ లేదా ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేయకూడదు. సో దానికి కంపల్సరీ ఒక డాక్టర్ ఇంటర్వెన్షన్ అవసరము, ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అవసరము. మీరు నమ్మే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా నమ్మకం వచ్చేదాకా వెళ్ళండి, నమ్మకం వచ్చాక మీకు డెఫినెట్గా తగ్గిపోతుంది. అండ్ ఈ స్పైన్ కానీ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పోస్టర్ ప్రాబ్లమే ఎక్కువగా ఉంటుంది. ఇంప్రాపర్ పోస్టర్స్ అసలు ఎక్కువగా పేషెంట్స్ నుంచి మీరు వినే ఇంప్రాపర్ పోస్టర్స్ ఏంటి, మీరు వాళ్ళకి సజెస్ట్ చేసే ప్రాపర్ పోస్టర్స్ ఏంటి? సింపుల్ అండి. ఇంప్రాపర్ పోస్చర్ అంటే ఇది చెప్తే అందరూ తిట్టుకుంటారు నన్ను. మనం అనుకుంటాము, మన లైఫ్లో మనకి హ్యూమన్ బీయింగ్కి ఉండాల్సిన ఒకే ఒక మినిమం క్వాలిటీ ఏంటంటే సిట్ లెస్ అండ్ మూవ్ మోర్ అండి. మనం ఏం చేస్తున్నాము, వీఆర్ సిట్టింగ్ మోర్ అండ్ మూవింగ్ లెస్. ఎలా కూర్చుంటాము అనేది మనం ఆలోచిస్తే, పొద్దున ఆఫీస్కి రావడానికి కార్లోనో బస్సులోనో కూర్చుంటాం, ఆఫీస్కి వచ్చాక 8 గంటల నుంచి 10 గంటలు మళ్ళీ కూర్చుంటాం, ఇంటికి వెళ్ళాక అలసిపోయామని చెప్పి సోఫాలో జారగిలబడి మళ్ళీ ఒక 2 గంటలు కూర్చుంటాం, తిండి తినడానికి మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం. మీరు కదిలేదు ఎప్పుడు? కదలకపోతే మీ శరీరంలో మీ జాయింట్స్ కానీ, మీ మజిల్స్ కానీ, మీ యాక్టివిటీ కానీ, మీ డైజెషన్ కానీ, మీ మెటబాలిజం కానీ, మీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కానీ, అంతెందుకు మీ సెక్షువల్ యాక్టివిటీ కానీ ఏం జరుగుతుంది? సో కూర్చునే విధానం ఏంటి, మీరు తప్పు కూర్చునే విధానం ఏంటి అంటే ఇదంతా ఫాలో చేయడమే తప్పు కూర్చునే విధానం. కరెక్ట్ అయిన కూర్చునే విధానం ఏంటి అని అంటే వర్ధన్స్ రూల్ అని ఒకటి చెప్తాను. 45 minutes ఆఫ్ సిట్టింగ్, 15 minutes ఆఫ్ మూవింగ్ అరౌండ్. మూవింగ్ అరౌండ్లో
మీరు స్ట్రెచెస్ అన్నా చేసుకోండి, కదలనన్నా కదలండి, వాకింగ్ అన్నా చేయండి, ఏది దొరకకపోతే టాయిలెట్ కన్నా వెళ్ళిరండి. అలా 15 మినిట్స్ మినిమం కదలాలి. 45-15 రూల్ పాటిస్తే అసలు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది, హెల్దీ స్పైన్ మీ చేతిలోనే ఉంటుంది. Yes, thank you so much Vardhan garu for being here and explaining about all these things. Once again thank you so much. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.